1989 అక్టోబర్ 2 కొండల్ చాట్ నుండి కనపడిన యాంఫీబియస్ ఎయిర్క్రాఫ్ట్ ఒక రొమాంటిక్ కపుల్ని దట్టమైన అడవిలో జలపాతం ఉన్న లొకేషన్కి చేర్చింది. వాళ్ళకి పుట్టిన ఆ మొదటి బిడ్డని ఆ ప్రకృతి ఒళ్ళో పెట్టి నిద్రపోతున్న ఆ బాబుని చూస్తూ మురిసిపోయి వాడు నిద్ర లేచేలోగా లొకేషన్ చూద్దామని వాళ్ళిద్దరూ అలా అటువైపు కదిలారు. బుడ్డోడి గ్యాప్లో నిద్ర లేచి మెల్లగా పాక్కుంటూ పక్కనే ఉన్న జింకల్ని ఫాలో అవుతూ పొదల్లోకి వెళ్ళి అడవిలోకి చేరాడు. అలా మిస్ అయిన ఆ మగబిడ్డ మోగ్లీగా మారాడు. ఇక్కడి నుంచి మన ఫేవరెట్ జంగిల్ బుక్ కథ మొదలైద్ది. తల్లిదండ్రుల కంఫర్ట్ నుంచి దూరమైన ఆ పసివాడు తర్వాత రోజుల్లో జంతువులతో చేసే జర్నీయే ఆ స్టోరీ ప్లాట్ పాయింట్. చేంజ్, అడాప్టబిలిటీ, సర్వైవల్. ఇదొక్క సిరీసే కాదు, కోఇన్సిడెంటల్గో యాక్సిడెంటల్గో క్లారిటీ లేదు, కానీ మనం చూసి పెరిగిన ప్రతి సూపర్ హీరో క్యారెక్టర్ ఇలాంటి ఆర్ఫెనే. బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హ్యారీ పోటర్, టార్జాన్, జేమ్స్ బాండ్, మన సింబాగాడు అండ్ వాడి నాన్న ముఫాసా, ద లయన్ కింగ్ అంతా సేమ్ బ్యాచ్. కేర్ ఆఫ్ అడ్రస్లో ఎవడి పేరు రాయాలో క్లారిటీ లేనోళ్ళు. ఇక డీటెయిల్స్లోకి దిగితే వరల్డ్ వైడ్ 140 మిలియన్ అండ్ ఇన్ ఇండియా అరౌండ్ 31 మిలియన్ చిల్డ్రన్ ఆర్ ఆర్ఫెన్స్. వీళ్ళకి అమ్మా నాన్న ఉండరు, ఆకలేస్తుందా అని ఎవ్వరూ అడగరు, జ్వరానికి ఏ సిరపు ఎవరు నోట్లో పోయరు. అసలు కొందరైతే ఎవరో వదిలేస్తే ఇంకెవరికో దొరికి ఇంకెక్కడో జాయిన్ చేస్తే ఎలాగోలా బతికేస్తూ ఉంటారు. ఇదొక వర్షన్. బాధ వేస్తే ఆకాశానికి చూసి కళ్ళంబట్టి నీళ్ళు ఆపుకోవడం, కోపం వచ్చినా సరే నిస్సహాయంగా అలాగే నుంచొని చూస్తూ ఉండిపోవడం, భయం వేస్తే చేతులు కట్టుకొని లోపల చొక్కాని గట్టిగా పట్టుకొని ధైర్యాన్ని కూడగట్టుకోవటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. స్టిల్ దే డోంట్ కంప్లైన్. మనం ఎమోషనల్గా ఫీల్ అయ్యే చాలా ఇష్యూస్ని వీళ్ళు చాలా క్యాజువల్గా ఫీల్ అవుతారు. సొసైటీలో ఉన్న శాడిజంని ఒంటరిగా ఎదుర్కోవడానికి హౌ టు డీల్ దిస్ అనే టైటిల్తో ఒక బుక్ రాసుకొని దాన్ని బుర్రలో పెట్టుకొని కుదిరిన ప్రతి చోట దాన్ని అప్డేట్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మనలాగా అమ్మా బాబుల గారాబానికి ఏసీ గదుల్లో పెరిగిన ఫారం కోళ్ళు కాదు, ఎలా వేటాడాలో తెలిసిన నాటుకోళ్ళు. దే ఆర్ స్టాయిక్ మైండెడ్ పర్సనాలిటీస్. వీళ్ళకి ఎమోషన్స్ అదుపులో ఉంటాయి, వాస్తవాలు ఎప్పుడు ఎదురొచ్చి పలకరిస్తాయి. వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి కణం ఒంటరితనంతో విసిగిపోయి ఉంటుంది. బట్ వీళ్ళ అండర్స్టాండింగ్స్ ఆర్ వెరీ సింపుల్. నన్నెవ్వడు పలకరించడు, స్టిల్ ఎలా హ్యాపీగా ఉండాలి. నాకెవ్వడు నేర్పించడు, అయితే ఏంటి, ఎలా నేర్చుకోవాలి. నాకు తిండి ఎవ్వడూ పెట్టడు, ఇప్పుడు ఎలా ఆకలి తీర్చుకోవాలి. నాతో కూడా ఎవ్వరూ ఉండరు, స్టిల్ ఎలా ముందుకు నడవాలి. ఇలాంటి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ డిక్లరేషన్స్కి కాంట్రాస్టింగ్ పాజిటివ్ సొల్యూషన్స్ వెతకడంలో బిజీగా ఉంటూ డే టు డే ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తూ ఈ సొసైటీ అనే జంగిల్లో సునాయాసమైన సఫారీ ఎలా చేయాలో నేర్చుకుంటాడు ఆ మోగ్లీ. అమ్మలు నాన్నలు, ఏ కష్టం తెలియకూడదని పెంచుకునే నీ ఫారం కోడిని నువ్వు కళ్ళు ముయ్యగానే పక్కనున్నోళ్ళు కోసుకొని పకోడీ చేసుకొని తినకూడదంటే దాన్ని కాస్త ఆ కేసులో నుంచి తీసి ఆ రోడ్డుపైకి తోసి దగ్గర నుంచి అన్నిటిని చేతులు పట్టుకొని నేర్పించి దేనికి పనికి రాకుండా చేసే ఆ ప్యాంపరింగ్ కోర్సులు ఆపేసే. దూరం నుండి చూస్తూ కింద పడితే చెయ్యిచ్చే ప్రోగ్రాం ఏమైనా ఉందేమో ట్రై చేయి. డిపెండెన్స్ వల్ల మనమంతా డెలికేట్ ప్రోడక్ట్స్ అయిపోయాం. అమ్మలు బాబులు మన సుఖాల కోసం బెంజులు BMW కొని చేతిలో పెడతారు. అది జస్ట్ వాళ్ళ ఇన్నోసెంట్ క్యాలిక్యులేషన్. అవన్నీ ఏ గతుకులు లేని రోడ్లపైన చేసే రైడ్లకు మాత్రమే. బట్ లైఫ్లో ఘాట్ రోడ్స్ ఎక్కువ. దానిపైన నడపాలంటే మన గ్యారేజ్లో వేరే ఇంకో గాడి కండిషన్లో ఉండాలి. స్ట్రాంగ్ గాజ్ ఐరన్తో మ్యానుఫ్యాక్చర్ అయిన సాలిడ్ బండి అది. గాడి కా నామ్ ద ఆర్ఫన్ మైండ్ సెట్. అప్పుడు
యూ విల్ బి ఫిట్ ఫర్ ద ఘాట్. అది